अस्सलाम वालेकुम మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే ఇంకొక సెహరీ టు ఇఫ్తియార్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడైతే రైస్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ రసం చేశాను. అలాగే పిల్లలకి ఆలూ ఫ్రై అంటే ఇష్టమని ఇంకా ఆలూ ఫ్రై అయితే చేశాను. అలాగే పచ్చడి ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలు ఒకవేళ ఆమ్లెట్ అడిగితే వేసిద్దామని చెప్పేసి ఇంకా పెరుగన్నం పిల్లలకైతే సెహరీలో కంపల్సరీగా పెరుగన్నం అయితే పెడతాను. మా సెహరీ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం వ్లాగ్ అనమాట. ఇంకా అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి పెట్టాను ఇంకా వెజిటబుల్స్ అనేవి. ఎందుకంటే ఈరోజు అయితే మా ఇంటి దగ్గర నిశ్చితార్థం ఉంది. మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కూతురుది, అలాగే వాళ్ళ పిన్ని కొడుకుది అనమాట. సాయంత్రం నిశ్చితార్థం ఉంది. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టాను. ఉపవాసం ఉన్న వాళ్ళు వస్తారు కదా, కొంచెం ఎక్కువ చేద్దామని ఈరోజు ఎక్కువ అయితే చేస్తున్నాము. అలాగే చికెన్ కీమా అయితే తీసుకొచ్చారు మా వారైతే. ఇంకా కీమా అయితే కడిగేసి ఉప్పు పసుపు వేసి ఇంకా ఉడికిచ్చేస్తున్నాను. చూడండి, ఇదైతే ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోయింది మనకి. ఎందుకంటే మనం ఎలాగో ఆష్ చేసేటప్పుడు మసాలాలతో పాటు ఫ్రై చేస్తాం కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇంకా ఉడికిస్తున్నాను. ఇంకా అలాగే పెసరపప్పు కూడా ఫ్రై చేసి కుక్కర్లో వేసాను. ఇంకా అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు అన్నీ అయితే రెడీగా పెట్టాను. ఇంకా మా వారైతే ఆష్ అయితే మొదలు పెట్టేశారు. ఇంకా ఆష్ కోసం అని చెప్పేసి గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ వేశారు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్ అన్నీ అయితే వేసేసారు. ఇదైతే ఫ్రై చేస్తున్నారు. గిన్నె చూడండి కింద కొంచెం అడుగంటినట్టుంది కదా. ఇంకా మా వారైతే ఆనియన్స్ వేయంగానే అందులో ఉప్పు అయితే వేస్తారు, కొంచెం త్వరగా ఫ్రై అయ్యిద్దని చెప్పేసి ఆనియన్స్. నేనైతే వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత వేస్తాను అనమాట ఉప్పు అనేది. ఎందుకంటే ఆ గిన్నె తర్వాత కడిగేది నేనే, ఇంకా ఎక్కువ కష్టం ఎందుకని చెప్పేసి నేను అలా చేస్తాను. కానీ మా వారైతే ముందే ఉప్పు వేసేస్తారు. ఇక్కడైతే చూడండి అన్ని వెజిటబుల్స్ అనేవి చక్కగా ఉడికిపోయినాయి. ఆ తర్వాత టమాటా పేస్ట్ అయితే వేశారు. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు. చూడండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కీమా వేస్తామన్నమాట. నెక్స్ట్ మనం మామూలుగా అయితే పెసరపప్పు, పెరుగు, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తాము. ఇంకా కీమా వేసి చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఫస్ట్ కీమా వేస్తాం. ఎందుకంటే మసాలాలతో పాటు చక్కగా కీమా అనేది ఉడికిపోవాలి, అప్పుడే మనకు మంచి రుచి అనేది వచ్చిద్ది. ఇక్కడైతే కీమా అంతా వేసేసారు. అలాగే ఉప్పు కూడా వేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకా మామూలుగా అనమాట మనం ఇంకా పెరుగు వేస్తాం, పెసరపప్పు వేస్తాం, కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తాం కదా. ఇంకా అలాగే అన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఎసరు వేసేసేయాలి. చూడండి, ఇంకా అన్నీ అయితే వేసేసారు. ఇంకా నేనైతే ఆష్ రెడీ అయిన తర్వాత వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఇంటి నిండా చుట్టాలు అయితే వచ్చున్నారు. ఇంకా నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకా త్వరగా అయితే ఇఫ్తార్ అయిన తర్వాత ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంటి ముందే ఫంక్షన్ అయినా సరే చుట్టాలు ఇక్కడే ఉంటారు కదా హడావుడిగా. ఇక్కడైతే మేమైతే ఇఫ్తార్ అయితే చేస్తూ ఉన్నాము. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.